కావ్య ఇంటికి వచ్చేసరికి అయితే అందరి కార్డులు బ్లాక్ చేయించేసింది. అంటే మా కార్డులు మాత్రం పని చేయకూడదు, తన అక్కకు మాత్రం 10 లక్షలు పెట్టి నగలు తీసిచ్చిందని చెప్పని ఇంట్లో గొడవ అయితే చేస్తారు. అప్పుడు ఈ లోపల అయితే స్వప్న కూడా అయితే ఆ నగలన్నీ వేసుకొని వచ్చి అందరి ముందు ఫ్యాషన్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా తలా మాట మాట్లాడుతూ ఉంటే అప్పుడు పుట్టింటికి అంతా పెట్టేస్తుంది, ఇక్కడ డబ్బులని తీసుకొని వెళ్ళి అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్య గురించి అలా మాట్లాడేసరికి రాజు కూడా అయితే ఈ ఇంటి నుంచి రూపాయి కూడా నా భార్య ఆ పుట్టింటికంటూ పెట్టడం లేదు అని చెప్పని అంటుంది. స్వప్నాని కావ్య అలా మాట్లాడేసరికి నేను ఈ నగలు తీసుకోబట్టే కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పని ఆ నగలు అయితే తీసుకొని ఇవే కూడా అమ్ముకొని నువ్వు తీసుకో అని చెప్పి అంటుంది. అప్పుడు రాజు అయితే కావ్యని ఏమీ అనుకోకుండా అలాగే వెళ్ళిపోతాడు. హాస్పిటల్ వాళ్ళైతే సుభాష్కి ఫోన్ చేసి ఇంకా బిల్లు కట్టలేదు, 5 లక్షలు కట్టాలి అని చెప్పంటే కావ్యని పిలిచి ఇంకా హాస్పిటల్ బిల్లు కట్టకపోవడం ఏంటి మన అందే అని చెప్పంటే ఈ లోపల ధాన్యలక్ష్మి అయితే వచ్చి ఏంటి మామయ్య గారి బిల్లు కూడా కట్టకుండా చేస్తున్నావా నువ్వు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజు అయితే అక్కడికి వస్తాడు. ఇంకా కావ్య రాజు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉంటారు. అప్పుడు అపర్ణ అయితే మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద కారణమే ఉంది, అందుకే ఇవన్నీ చేస్తున్నారని చెప్పని అపర్ణ అయితే అంటుంది.